Hello, hi everyone, welcome back to Shree's family. Today we are making a delicious Indian cookies called a naan kadai. Tasty and crunchy, soft బేకరీ స్టైల్లో అయితే నాన్ కడాయి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెసిపీకి ఓవెన్ అవసరం లేదు, సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. కిడ్స్కి ఈవినింగ్ స్నాక్స్ టైంకి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. యాక్చువల్లీ నేను ఈరోజు నాన్ కడాయి చేయడానికి ఒక చిన్న స్టోరీ ఉందండి. మేదుకి నాన్ కడాయి అంటే చాలా ఇష్టం. మేదు వాళ్ళ పెద్దత్త మా కోసం నాన్ కడాయిస్ పంపించింది. సో మేదు డాడ్ మేమందరం కలిసి తినేసాం. ఒక 5-6 పంపించింది. సో తనకి సరిపోలేదు, ఇంకా కావాలి అంటే ఇక మనం అడిగితే మా ఆడపడుచు ఇస్తుండే. కానీ అడిగి ఇవ్వడంలో కన్నా మనం చేసి మన పిల్లలకి మన చేతితో చేసి ఇవ్వడంలో సంతోషమే వేరు. ఏమంటారు? అంతే కదా. మీరు కూడా మీ పిల్లలకి అలానే చేసి పెడతారా? చేసి పెడితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఫస్ట్ అయితే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ 1 కప్ మైదా, 1/2 కప్ బేసన్, 1/2 కప్ పౌడర్ చేసిన షుగర్. మీరు ఎలా అయితే స్వీట్ తింటారో అలా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్. 1/2 కప్ ఘీ, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్ లిటిల్ బిట్, బాదం ఆర్ పిస్తా ఫర్ గార్నిష్ కోసం. ఇంగ్రీడియంట్స్లో ఏమన్నా డౌట్ ఉంటే కనుక మనం డిస్ప్లేలో మెన్షన్ చేశాను. రెసిపీ టోటల్గా చూసి చేసుకోండి. నౌ మిక్సింగ్ బౌల్లో ఘీ అండ్ షుగర్ 2 వేసుకొని స్మూత్ అండ్ క్రీమీగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇందులో వాటర్ అవసరం లేదు, అదే ఘీ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్మాల్ బాల్స్లా చేసి స్లైట్లీ ప్రెస్ చేయండి. అక్కడ గార్నిష్ కోసం బాదం లేకుంటే పిస్తా మీరు ఏదైతే ఇష్టపడతారో ఆ డ్రై ఫ్రూట్ని అక్కడ యాడ్ చేయొచ్చు గార్నిష్ కోసం. వీడియోలో నేను పెడుతున్నాను చూడండి, అలా ప్రెస్ చేసి అలా పెట్టేసుకోవాలి. నేనైతే ఇడ్లీల పాత్రలో చేసుకున్నాను. కింద మాత్రం మొత్తం సాల్ట్ స్ప్రెడ్ చేశాను. నేను ఇంట్లో బేక్ చేసినప్పుడు ఉన్న సాల్ట్నే స్ప్రెడ్ చేశాను అందులో. అండ్ ఇడ్లీల పెట్టే పోర్షన్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో నేను కొంచెం ఘీ పెట్టి దాని మీద నాన్ కడాయి ప్లేస్ చేశాను. అలా 4 పడతాయి కాబట్టి 1 టైం 4, నెక్స్ట్ 4 అట్లా నాకు 3 లేయర్స్ వచ్చాయి కాబట్టి 3 లేయర్స్లో అరేంజ్ చేసి నేను ఇడ్లీల దాంట్లో పెట్టేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా అలా ఘీని స్ప్రెడ్ చేసుకొని నాన్ కడాయి ప్లేస్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అరౌండ్ 15 to 20 మినిట్స్ బేక్ అవ్వనివ్వండి. వావ్, సూపర్ డెలిషియస్ బేకరీ స్టైల్ నాన్ కడాయి అయితే రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి మీరే ఎంత బాగా వచ్చాయో.
బేకరీ స్టైల్లోనే బేక్ అయిపోయాయి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని మీ పిల్లలకు కూడా మీరు ఇవ్వచ్చు. నేనైతే నా మేది కోసం నేర్చుకొని చేసి ఇచ్చాను. మీరు కూడా మీ పిల్లలకు మన వీడియో చూసి నేర్చుకొని ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఫస్ట్ టైం చేసినట్టుగానైతే అనిపించలేదు, చాలా మంచిగా వచ్చాయి. మా ఇంట్లోనైతే అందరు బాగున్నాయని తినేశారు. మా ఆద్యం చూడండి, ఫోటో వీడియో తీస్తే చాలు దాని ముందే తిరుగుతూ ఉంటుంది. చలో మేమైతే టేస్ట్ చేసి చూస్తేనైతే బాగున్నాయి, తిని చూస్తాం ఎలా వచ్చాయని. వావ్, సూపర్ టేస్టీగా ఉన్నాయి కదా మేదు, సూపర్ కదా. వావ్ సూపర్ మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ. యాక్చువల్లీ నాన్ కటాయి కదా, టీతో కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి అండ్ కామెంట్లో కూడా ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా వచ్చాయనేది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.